సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతము మనం వచ్చేసి ఖమ్మం జిల్లా చెరువు మాదారం గ్రామంలో ఉండడం జరిగిందండి. ఇక్కడ ఈ రైతు వచ్చేసి కృషి రసాయన కంపెనీకి సంబంధించినటువంటి నాక్వీడ్ అనే వరి కలుపు మందుని తన యొక్క పొలంలో ఉపయోగించడం జరిగింది. ఆ మందు ఏ విధంగా పనిచేసింది, ఏ రకంగా చల్లినటువంటి వరికి ఈ మందు వాడాడు, దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. అన్న నమస్తే అన్న. మీ పేరు? వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి. మీ ఊరు? చెరువు మాదారం. అన్న, మీరు ఈ నాక్వీడ్ అనే మందు వరి పొలంలో ఉపయోగించారు కదా? అవును. దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించారు? ఇది గొర్రెదోలిన తర్వాత చల్లామండి, దుక్కి మందులో కలిపి చల్లాం. తర్వాత ఎదజల్లా నేను నేరుగా. అవును. విత్తనాలు మీరు ముందు మొలక కట్టుకొని తర్వాత వెదజల్లారు? అవును. ఇది అంటే విత్తనాలు వెదజల్లడానికి ఒకరోజు ముందు ఈ కలుపు మందు గొర్రెదోలిన తర్వాత చల్లాను. గొర్రెదోలిన తర్వాత అడుగు మందు ఏం వేశారు? దుక్కి మందు వేసా. దుక్కి మందులో కలిపి దీన్ని చల్లారు. అవును. ఇది ఎట్లా అంటే గుళికల రూపంలో ఉందా? ఇది గుళికల రూపంలో, సేమియా రూపంలో అట్లా. సో ఆ మందు కట్టకు పట్టించి మీరు దీన్ని చల్లారు? బొచ్చులో తీసుకొని సపరేట్ గా ఒక బొచ్చులో కలుపుకొని చల్లేసినాం. ఓకే. దుక్కి మందుతో కాకుండా సపరేట్ ఒక బొచ్చులో. ఓకే. ఇప్పుడు అంటే మీరు గొర్రెదోలినాక చల్లారు కదా, నీళ్లు ఒక అంగుళం 2 అంగుళాలు ఉన్నాయి. ఆ నీళ్ళు అట్లా ఏం లేదండి, నీళ్లు ఫుల్ గొర్రెదోలిన తర్వాత వాటర్ పేరుకుంటాయి కదా. అవును. పేరుకున్న దాని మీద చల్లేసినాం. తెల్లారే మనం ఒడ్లు ఎదజల్లిన తర్వాత వాటర్ తీసేసినాం. అంటే ఈ మందు మీరు చల్లి కనీసం ఒక 24 గంటలు 24 అవర్స్ ఉంది. ఓకే. అయితే మీరు ఈ మందు మొదటిసారి ఉపయోగించారన్నారు కదా? అవును. మీరు అంతకుముందు సంవత్సరము వేరే కలుపు మందులు వాడితే మీ దాంట్లో కలుపు మొక్కలు వచ్చేటియా? కొన్ని రకాలుగా నేను కొన్ని ట్రై చేశాను. నేను వ్యవసాయం చేయబట్టి కూడా 20 years అవుతుంది. వేరే ప్రోడక్ట్ చాలా వాడా. ఓకే. నాకు అంత ఫలితం అనిపించలేదు. ఈ ప్రోడక్ట్ చాలా ఫలితంగా అనిపిస్తుంది. ఇంతకు ముందు వాడిన ప్రోడక్ట్ నక్కతోకల గడ్డి, వరి, దొంగ మిరప, అన్ని రకాలుగా వంజ, అన్ని రకాలుగా పుట్టేటి. ఇటువంటి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఓన్లీ ఇవన్నీ కూడా వరి మొక్కలే. వరి మొక్కలే చాలా నీట్గా ఉంది. మాకు చాలా ప్రోడక్ట్ హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఓకే. స్ప్రే కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నా. స్ప్రే ఉండకపోవచ్చు అనుకుంటున్నా. మీరు ఈ కలుపు మందు చల్లి ఎన్ని రోజులు అవుతుంది? ఈ కలుపు మందు చల్లి 20 days అవుతుంది. 20 రోజులు అవుతుంది. అవును. ఓకే. ఇప్పుడు అంటే మేము ఇక్కడ గమనిస్తూనే ఉన్నాము, అసలు ఎక్కడ కూడా ఒక కలుపు అనేది లేదు. మీకు 20 రోజులు అయింది కదా, నాకు తెలిసి ఈ మందు ఇంకొక 30 రోజుల వరకు పనిచేసి అంటే 50 రోజుల దశలో అంటే పొలం చిరుపట్ట దశ వరకు వస్తుంది. కాబట్టి మీకు కలుపులు వచ్చినా కానీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఆటోమేటిక్గా ఒక వారం రోజుల తర్వాత వాటర్ నిలబెట్టేస్తాం. అప్పటికి కలుపు పూర్తిగా రావడం అనేది జరగదు. స్టార్టింగ్ లో రాకుండా ఉంటే వచ్చే మొక్కలను ఆపుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. రైతుకి కావాల్సిన ప్రోడక్ట్ ఇది. యూజ్ చేసుకోవాలి అందరూ. ఇంకా నాటు వేసే దాంట్లో అయితే అసలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. ఓకే. అయితే ఇక్కడ రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతను వడ్లను మొలకగట్టి వెదజల్లాడండి. అంటే వెదజల్లే విధానంలో ఈ నాక్వీడ్ అనే మందు ఉపయోగించుకోవచ్చు. తర్వాత కొంతమంది రైతు సోదరులు డ్రమ్ సీడ్ కూడా లాగుతారు. ఆ డ్రమ్ సీడ్ లాగిన దాంట్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి మూడో విధానం ఏంటంటే, రైతులు వరి నాట్లు వేస్తారు కదా, నాట్లు వేసేటప్పుడు కూడా ఈ మందు ఉపయోగించుకోవచ్చు. ఈ మందు ఉపయోగించే విధానం చాలా తేలిక అండి. ఇసుకలో కలిపి వాడుకోవచ్చు, లేదా ఏదన్నా అడుగు మందులో కలిపి వాడుకోవచ్చు. ఏం లేదండి, చల్లడమే. ఇది మందు కూడా రైతుకు చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మందు మనం చల్లినట్లయితే మనకు వరి పొలంలో ప్రధాన శత్రువులు తుంగ, గరిక, తర్వాత వరి, నక్కతోక గడ్డి, సుఖభోగి, చీపురు గడ్డి చాలా ప్రధాన సమస్య అండి. అంటే ఈ మందు ఏం చేస్తుందంటే, ఫస్ట్ వాటి విత్తనాలకు సంబంధించిన ఏమైతే ఉంటాయో వాటిని చంపేస్తుంది. ఆకుజాతిని కూడా చంపేస్తుంది. ఒకవేళ మనకేమన్నా ఎక్కడన్నా అంటే గొర్రెదోలినా కానీ దమ్ము చేసినా కానీ ఎక్కడన్నా ఆకుజాతి, గడ్డి జాతి మొలిసినవి ఉన్నా సరే వాటిని కూడా ఇది చంపేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మనతో పాటు కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ అయినటువంటి రజనీకాంత్ సార్ కూడా ఉన్నారు. సార్ కూడా ఈ మందు గురించి చెప్తారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజనీకాంత్. ఇక్కడ ఖమ్మం జిల్లా ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. మనం ఇక్కడ చూసే ఫీల్డ్ ఏంటంటే, నాక్వీడ్ అనే కృషి రసాయన కంపెనీ వారి నాక్వీడ్ అనే మందు ఉపయోగించడం జరిగిందండి. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 4 kgs. మనకు వరి పొలంలో ప్రధాన శత్రువులు ఏంటంటే కలుపులు. వాటిని మనం కంట్రోల్ చేసుకోకపోతే మనం వరితో పాటు పోటీ పడుకుంటా మనం వేసే ఎరువులను
అన్ని రకాల పోషక పదార్థాలన్నీ అవి తీసుకొని వరిని వరికి అందకుండా చేస్తుంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా నాటేసిన పొలం అయితే 3 రోజుల లోపు, వెదజల్లే దాంట్లో అయితే 3 రోజుల లోపు, వెదజల్లే రోజు ఆ రోజు అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇసుకలో కానీ ఎరువులో కానీ అన్ని రకాల ఎట్లయినా చల్లుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే గడ్డి జాతి, తుంగ జాతి, ఆకు జాతి అన్ని రకాల కలుపులు 100% కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాడి ఇప్పటికి 25 రోజులు అవుతుందండి. ఎక్కడ కూడా మనం కలుపు చూద్దామన్నా దొరకట్లేదు. అవునండి. అంటే ప్రీవియస్ మనం లాస్ట్ ఇయర్ కూడా రైతు చెప్పే మాట్లాడి చూస్తే ఇప్పటికీ విపరీతమైన కలుపు ఉండేదంట. అదండి ఇప్పుడు మనం చూసుకుంటే గడ్డి జాతి కానీ, తుంగ జాతి కానీ, ఆకు జాతి కానీ ఎలాంటి కలుపు కూడా ఇక్కడ లేదండి. అదేవిధంగా పంట కూడా మంచి ఆరోగ్యవంతంగా ఉంది. ఇప్పుడు ఈ మందు అంటే అప్లికేషను ఇసుకలో కలిపి వేసుకోవచ్చు, ఎరువుల్లో కలిపి వేసుకోవచ్చు, అంతే కదా? అడుగు మందులో వేసుకోవచ్చు, మనం నాటేసే రోజు వేసే ఎరువులలో కలుపుకొని వేసుకోవచ్చు, లేదా ఇసుకలైనా కలిపి చల్లుకోవచ్చు. మనం వేసే టైంలో ఒక 2-3 అంగుళాల వాటర్ పెట్టుకొని దాంట్లో ఇనికేటట్టు ఉంచుకోవాలి. దాంట్లోనే ఉండాలి. ఒక రోజు వరకు బయట పోనీయద్దు. ఆ వాటర్, ఆ నీళ్లు భూమిలో ఇంకినట్లయితే మనకు లాభం ఏంటంటే మన కలుపులో యొక్క విత్తనాలపై ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అది మొలకెత్తకుండా కంట్రోల్ చేస్తుంది. దుక్కి మందులో, అడుగు మందులో అయితే దుక్కి మందులో ఒక బొచ్చ సుమారు తీసుకొని చల్లుకుంటే అది అడుగుకి వెళ్ళిపోద్ది కాబట్టి మనం ఈ ప్రోడక్ట్ వేస్ట్ కాదు. అవును అట్లా అదే మట్టిలో తొందరగా కలిసిపోద్ది, దాంట్లో కలిసిపోద్ది కాబట్టి వేస్ట్ కాదు. తొందరగా మనకి ఫలితం అనేది రిజల్ట్ బాగుంటది. ఓకే. అయితే రైతు సోదరులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాటేసిన పొలంలో అయితే నాటేసే రోజు కానీ నాటేసినాక 3 రోజులకు కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా వెదజల్లిన విత్తనాలు అయితే గొర్రు తోలిన తర్వాత అడుగు మందు ఏదైతే వేస్తామో దాంట్లో కలిపి వేసుకోవచ్చు. తర్వాత డ్రమ్ సీల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ నీళ్ళు అనేవి 1 లేదా 2 అంగుళాలు అనేది ఉంచి ఆ నీళ్లను 24 గంటల వరకు బయటికి పోనీయకుండా చూసుకున్నట్లయితే మీరు వరి పొలంలో తర్వాత ఎటువంటి కలుపు మందులు కూడా పిచికారీ చేయాల్సిన అవసరం రాదు. మీరు పిచికారీ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి. ఫస్ట్ నీళ్లు బయటికి తీయాలి, కూలోళ్ళని పిలుచుకోవాలి, మళ్ళీ దిగబడుతూ ఉంటుంది పొలము. దాంట్లో మనం మందు కొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొండి జాతి కలుపులు చాలా వస్తాయి కాబట్టి రకరకాల రసాయన మిశ్రమాలు మనం ఈ కలుపు మందుకు పిచికారీ చేయాల్సి ఉంటుంది. రైతుకు ఎంత లేదన్నా సరే 2000 రూపాయల కలుపు మందుల ఖర్చు అవుతుంది. మళ్ళీ అవి పిచికారీ చేయాలన్నా కానీ కూలీ ఖర్చులు 1000 రూపాయలు అవుతాయి. కాబట్టి ఈ మందు కనుక చల్లుకున్నట్లయితే మీకు తక్కువ ధరలో చాలా రకాల కలుపు మొక్కల్ని ఇది చంపేస్తుంది. ఈ మందు ఉపయోగించుకొని చాలా రకాల కలుపులు కూడా రాకుండా పంటలో శత్రువులు లేకుండా చేసుకొని మీరు వేసినటువంటి ఎరువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క మొక్కకు సద్వినియోగం అవుతాయి. మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా మీకు మళ్ళీ మంచి దిగుబడిని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కృషి రసాయనం వల్లది నాక్వీడ్ వేసుకోవాలని కోరుకుంటున్నాను అండి. ఈ మందు ఉపయోగించే విధానంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ కమెంట్లకు నేను సమాధానాలు ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ నాక్వీడ్ అనేది ఉపయోగించడం వల్ల రైతులకు మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. అవి నేను చెప్తా, జాగ్రత్తగా గమనించగలరు. ఫస్ట్ దీనిని మనం నాటేసిన వరిలో ఉపయోగించుకోవచ్చు. రెండవది డ్రమ్ సీడ్ వరిలో ఉపయోగించుకోవచ్చు. మూడవది వచ్చేసి వెదజల్లిన వరిలో ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు ఏ విధంగా మనం వరి నాటేసినా కానీ ఎట్లా అయినా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. దీన్ని ఉపయోగించినప్పుడు నీళ్ళు అనేవి 1-2 అంగుళాల నుంచి బయటికి పోకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ మందు ఉపయోగించడం వల్ల లాభం ఏంటంటే ప్రధాన పంటలో ఎప్పుడైతే కలుపులు ఉండవో మనం వేసినటువంటి ఎరువులు మొక్కకు సద్వినియోగంగా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మనకు పంటలో కనుక కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి క్రిమి కీటకాలకు, బ్యాక్టీరియాకు, తెగుళ్ళకు, పురుగులకు ఆవాసాలు అయితే మన పంటలో ఎప్పుడైతే కలుపు మొక్కలు ఉండవో వాటి ఆవాసాన్ని మనం చెడగొట్టడం అవుతాం. కాబట్టి మన పంటలోకి దోమలు కానీ, పురుగులు కానీ, తెగులు కానీ రాకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఉపయోగించే విధానం కూడా చాలా తేలికండి. అడుగు మందులో కానీ ఇసుకలో కానీ కలిపి చల్లుకున్నట్లయితే మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు వరి పొలంలో ఏడిపించే కలుపులు తుంగ అండి. తుంగ 3 రకాలు ఉంటుంది. గడ్డ తుంగ ఉంటుంది, బ్రహ్మ తుంగ, నీటి తుంగ. ఆ 3 రకాల తుంగలు నిర్మూలిస్తుంది. తర్వాత గరికె అండి. గరికెకి సరైన మందు లేదు, ఆ గరికె అనేది పుట్టకుండా ఉంటుంది. మూడోది వచ్చేసి దొంగ వరి అండి. ఈ దొంగ వరి అనేది మన పొలం లాగానే ఉంటుంది. సేమ్ చూసినట్లయితే
కానీ అది ఈనిన తర్వాత అంటే మన పొలంతో అది కూడా ఈనుతుంది. ఈనప్పుడు మనకు అది అర్థమవుతుంది దాన్ని కూడా రాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి మండి జాతి కలుపులు ఉంటాయి. వాటన్నిటిని అది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ మెథడ్ ఉపయోగించడం అంటే చల్లడమే అండి, కొట్టాల్సిన పని కూడా లేదు. మనం నాటేసే రోజే అడుగు మందు చల్లుతాం కాబట్టి దాంట్లో కలిపి చల్లుకున్నట్లయితే రైతులకు డబ్బులు మిగులుతాయి, చాలా రకాలుగా ఇది పనిచేస్తుంది. కాబట్టి రైతులందరూ ఈ నాటువేడు లేకుండా మంచి దిగుబడి సాధించడానికి అనుకూలంగా ఉంటుందండి.